హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారండి. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఈ టిప్స్ తోటి రెగ్యులర్గా కిచెన్లో కష్టమైన పనులను సులువుగా చేసుకోవచ్చు కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ కొని పిల్లలు స్నాక్స్ కానివ్వండి, లేదు అంటారు మనం ఏమైనా గ్రోసరీ సామాన్ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా ఫుల్ ప్యాకెట్ డబ్బాలు అయితే పట్టదు కండి, మన సగం మిగిలిపోతుంది ప్యాకెట్లో. మనకి ఆ మిగిలిపోయింది డబ్బాలో పోయేగా మిగిలిపోయింది అలాగే ఉంచేసామనుకోండి ప్యాకెట్ లోపల మనకి పురుగులు వెళ్ళిపోతూ ఉంటే త్వరగా పాడైపోయి ఇడ్లీ రవ్వ కానీ లేదంటే బొంబాయి రవ్వ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా మనకి ప్యాకెట్లో ఉన్నది ప్యాకెట్లోనే ఉండాలి, సేమ్ పాడవకుండా ఉండాలి అనుకుంటే సైడ్ని ఏంటంటే ఈ విధంగా అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తి తీసుకుని ఈ విధంగా సైడ్ కొంచెం కనుక కాల్ చేసాము అనుకోండి, మనకి గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది, ప్యాకెట్ సీజ్ అయిపోతుందండి. సేమ్ మనం సీజ్గా ఎప్పుడు తీసుకొచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడే టిప్ అండి. ఎందుకంటే ప్యాకెట్స్ కామన్గా వాడుతూ ఉంటాం కదా ఇంట్లో, అలాంటప్పుడు సగం మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ప్యాకెట్ అనేది ఓపెన్ అవ్వకుండా గాలి అనేది వెళ్ళకుండా త్వరగా రవ్వ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. స్టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పెయింట్ బాటిల్స్ పిల్లలు వాడుతూనే ఉంటారు కదండి, కలర్స్ అనేవి. వీటి అన్ని అయిపోయిన తర్వాత వీటిని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని మమ్మీకి ఇవ్వమని చెప్పండి, ఖచ్చితంగా దీన్ని రీయూజ్ చేసుకుని మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెయింట్ బాటిల్ నీట్గా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత బ్యాక్ సైడ్ డబల్ టేప్ ప్లాస్టర్ పెట్టి అంటించేసేసి కిచెన్ దగ్గర మనకి ఏంటంటే హోల్డర్ కొంతమందికి ఉంటుందండి, నాప్కిన్స్ అని పెట్టుకోవడానికి, మన హ్యాండ్ వాష్ తుడుచుకోవడానికి బాగుంటుంది అయితే వంట చేసేటప్పుడు. అయితే మనకి హోల్డర్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా మనం పెయింట్ బాటిల్ డబల్ టేప్ ప్లాస్టర్ పెట్టి అంటించేసి దాని లోపల పిన్నిస్ కనుక పెట్టేసి ఉంచేసుకునే మనకి నాప్కిన్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం వంట చేసిన వెంటనే హ్యాండ్స్ నైట్కి తుడుచుకుంటూ ఉంటాం కదా, లేదా ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్కి పూసేసుకుంటూ ఉంటాం, తడిగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా పక్కన నాప్కిన్ పెట్టేసుకున్నామంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలానే హోల్డర్ అనేది మనకి ఎక్కడ స్క్రూ పెట్టకుండానే ఈజీగా మనకి ఖర్చు పెట్టుకునేది అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మనం కిచెన్లో వాడుతూ ఉంటాం కదండి. ఈ ఆయిల్ బాటిల్ ఏంటి కొంచెం సైడ్కి ఉన్నా సరే కానివ్వండి, కొంచెం కింద పడినా కానివ్వండి, కిందంతా ప్లేస్ మన కౌంటర్ టాప్ కిచెన్లో ప్లేస్ అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా అంటుకుంటూ ఉంటుంది మనకి ప్రతిసారి కూడా. అలా ఇన్ కేస్ మీకు క్యాప్ లూజ్గా ఉంది అనుకోండి, కొంచెం టైట్ చేసుకోవచ్చు. కొన్నిసారి క్యాప్ లూజ్గా లేకపోయినా సైడ్కి పడిపోయినా కానీ ఈ విధంగా డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే అడుగునేంటి ఇలాంటి మనకి బిర్యానీ బాక్సులు కానివ్వండి, లేదు అంటారా ఏదైనా ప్లాస్టిక్ది ఏదైనా సరే క్యాప్ లాంటిది అనవసరంగా పడి ఉంది అనుకోండి, దీని కింద కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి కింద కౌంటర్ టాప్ అనేది ఆయిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. మళ్ళీ కావాలంటే ఈ క్యాప్ని మనం తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ ఇంట్లో కనుక ఉంది అనుకోండి, అనవసరంగా దీన్ని కొన్నిసార్లు అంటే ర్యాపర్స్ చపాతీలోకి వచ్చినప్పుడు కూడా దీన్ని అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. దానికి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని చిన్న చిన్న టూత్ పిక్ తోటి హోల్స్ అయితే చేసేసుకున్నాండి. కిచెన్ లోపల మనం గిన్నెలు కడిగేటప్పుడు ఏంటంటే మనకి అన్నం మెతుకులు కనుక ఉన్నాయి అనుకోండి, షింక్ అంతా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా మనకి బ్లాక్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కొంతమందికి చిన్న నెట్స్ అయితే ఉంటాయని అన్ని నెట్స్ అయితే వాడుతూ ఉంటారు గిన్నెలు క్లీన్ చేసుకుంటారు. ఇన్ కేస్ నెట్స్ కనుక అవైలబుల్లో లేవు అనుకోండి, ఈ విధంగా పెట్టేసేసేసి మనం గిన్నెలు కనుక కడిగేసుకున్నామే అనుకోండి, మనకి ఏమాత్రం ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానివ్వండి అక్కడ వాటర్లోనే ఆగిపోతాయి కాబట్టి, పైన ఆగిపోతాయి కాబట్టి కిందకి మనకి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి మనకి షింక్ అనేది బ్లాకేజ్ లేకుండా, ఎవరైనా షింక్తో దాఖలు రిపీటెడ్ కొన్నిసార్లు షింక్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అటుకులు ఉంటాయి కదండి, అటుకుల క్వాంటిటీలో మనం ఎక్కువ కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, మనం దోశల్లో కొంతమంది పోహా చేసుకుంటుంటారు, లేదు అంటారా కొంతమంది ఏంటంటే అటుకులకు కూడా దోశల్లోకి కూడా వేస్తూ ఉంటారు. ఎక్కువ క్వాంటిటీలకు తీసుకొచ్చుకున్నారు అనుకోండి, మనకి పురుగు పట్టే ఛాన్స్ ఉంది అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం ఎండుమిర్చి కనుక వేసేసి, లేదంటే లవంగాలు కానివ్వండి, బిర్యానీ కాక మీకు ఏది అవైలబుల్ ఉంటే అది కనుక వేసేసామండి, పురుగు అనేది పట్టకుండా అయితే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ కొన్నిసార్లు అల్లం వెల్లుల్లి పేస్టులు మసాలాలు వేయడం వల్ల ఏంటంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో కూడా ఎక్కువ ఉండిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా సరే కానివ్వండి స్మెల్ వస్తున్నా కొంచెం అడుగున నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నా కానివ్వండి, టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్లో డిప్ చేసేసి ఆ తర్వాత చుట్టూ మనకి ఎక్కడైతే మనకు మురికి ఎక్కువగా ఉంటుందో లేదో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో కనుక ఈ విధంగా పెట్టేసేసి ఆ అడుగును ఎక్కడైతే గ్యాప్ ఉంటుంది చూసారా సైడ్ ఆ గ్యాప్లో కూడా పెట్టేసేసేసి కనుక క్లీన్ చేసుకోమని. వెనిగర్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, అలాగే మంచి వాసన కూడా వస్తుంది, అడుగునున్న మురికంతా కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నచ్చితే కనుక ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పర్సెస్ కనుక అవైలబుల్ గోల్డ్ షాప్లో ఖచ్చితంగా మనకి ఇలాంటివి కొన్నప్పుడు గోల్డ్ కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేవి చిన్న చిన్న పర్సెస్ అనేవి ఇస్తూ ఉంటారు కదండి. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో సో దీనికి బ్యాక్ సైడ్ ఏం చేశానంటే డబల్ టేప్ ప్లాస్టర్ అనేది పెట్టేశానండి. దీన్ని కిచెన్ లోపల కానివ్వండి లేదంటే బీరువా లోపల కానీ అడుగున ఈ విధంగా పెట్టేసాము అనుకోండి, మనకి ఎవరికి పర్సు ఉన్నదనే సంగతే తెలియదండి. ఏదైనా కొంచెం ఆర్నమెంట్స్ కానివ్వండి లేదంటే డబ్బులు కొంతమంది లేడీస్ దాచుకుంటూ ఉంటారు కదా దీంట్లో, అలాంటి వాళ్ళు దాచుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ ప్లేస్ లేదు మనకి ఎక్కడైనా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కనిపించకుండా దాచుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ కిచెన్ ర్యాక్లు అయితే మీరు కూడా ఇలా కిచెన్లో పెట్టేసుకోవచ్చు లేదంటే బీరువాలో అయినా పెట్టేసుకోవచ్చు. కింద ఒక్కరికి కూడా పర్సు ఉన్నది తెలియకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ అనేది లేడీస్ అందరికి సూపర్గా ఉపయోగపడే టిప్, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. కొంచెం వాతావరణం చల్లబడితే చాలని కొంతమందికి మడిమలు ఎక్కువ నొప్పులుగా వస్తూ ఉంటాయి కదా, ఒక్క ట్యాబ్లెట్ అవసరం లేకుండానే మడిమల నొప్పిని ఈజీగా ఇంట్లో న్యాచురల్ రెమెడీతో తగ్గించుకోవచ్చు అండి. దానికోసం ఇటుకరాయిని తీసుకొని ఈ విధంగా వేడి చేశాను. ఎక్కువసేపు కూడా వేడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. కిందకి దించేటప్పుడు జాగ్రత్త అండి, బాగా హీట్ అయి ఉంటుంది, త్వరగా చేయి కాలిపోతుంది. మసి క్లాత్ పెట్టేసుకోండి. దానిపైన జిల్లేడాకు అవైలబుల్లో ఉంది, జిల్లేడాకు పెట్టేసి కొంచెం పసుపు పెట్టేసండి. మీరు కావాలంటే పసుపు డైరెక్ట్గా మడి మీద కాకుండా ఇంకో జిల్లేడాకును పెట్టేసేసి ఆ తర్వాత ఈ విధంగా పెట్టేశారనుకోండి, ఎక్కడైతే మీకు మడిమలు నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తాయో దానిపైన ఈ విధంగా పెట్టేసి డైలీ మీరు 1 week వరకు ఈ విధంగా చేస్తున్నారండి. ఎవరైతే మడిమల నొప్పులతో బాధపడుతూ ఉన్నారో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే నడుమున్న నొప్పి లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏంటి అంటే అరికాళ్ళు మంటలు ఉంటాయి కదా, అరికాళ్ళు మంటలు ఉన్న వాళ్ళు ఈ విధంగా రెగ్యులర్గా చేస్తుంటే ఎలాంటి ట్యాబ్లెట్ అవసరం లేకుండానే న్యాచురల్గా మడిమల నొప్పులు అరికాళ్ళ మంటలని ఈజీగా తగ్గిపోతాయండి. అండ్ అలానే మీకు చెప్తున్నాను కదా, హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు బేర్ చేయగలరు అనుకున్నంత మాత్రం హీట్ పెట్టేసుకొని ఒక 2-3 minutes వేడి చేస్తే చాలండి, వెంటనే హీట్ అయిపోయి దీనిపైన జిల్లేడాకుని పెట్టేసి ఈ విధంగా పాదం కనుక పెట్టేసామనుకోండి మడిమల నొప్పుల నుంచి ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి.